నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఏపీలో టీనేజ్ గర్భాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏకంగా దేశంలో 3వ స్థానంలో ఉందంటే ఆశ్చర్యమేస్తోంది. ఏపీ రాష్ట్రంలో టీనేజీ గర్భాలు 8.8% ఉంటే నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో 12% కంటే ఎక్కువ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవ్వడం ఆందోళనను కలిగించే అంశం. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? సమస్య ఎక్కడ వస్తోంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీనేజ్ గర్భాల సంఖ్య ఆందోళనకరంగా పెరిగింది. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలోనే ఏడాదిలో 2,428 కేసులు నమోదయ్యాయి. వీటిలో 419 ప్రసవాలు కూడా జరిగాయి. ముఖ్యంగా 13 నుంచి 16 ఏళ్ల బాలికలలో ఈ కేసులు అధికంగా ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గణాంకాలను పరిశీలన చేస్తే ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ సర్వేలో 2025-2026 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా సగటున 8.8% మంది టీనేజ్ యువతులు ప్రెగ్నెంట్ అవుతున్నారు. అత్యధికంగా కుప్పం నియోజకవర్గంలో 14.9% టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదైనట్లు హెల్త్ సెక్రటరీ సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో 12% కంటే ఎక్కువ టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవడం గమనార్హం. ఏలూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, సత్యసాయి, నంద్యాల జిల్లాలలో 10 నుంచి 12% వరకు టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో 8 నుండి 10% ప్రెగ్నెన్సీలు నమోదయ్యాయి. ఒక్క విశాఖలో మాత్రం అత్యల్పంగా 3.98% టీనేజీ ప్రెగ్నెన్సీలు రికార్డవగా మరో 9 జిల్లాల్లోనూ మరీ ఎక్కువేం కాకుండా మోస్తరు టీనేజీ యువతులు గర్భాలు దాల్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. టీనేజ్లో ప్రెగ్నెంట్ అంటే సుఖప్రసవం అవుతుందని, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అనుకుంటారు. కానీ అది యువతులకు అస్సలు మంచిది కాదంటున్నారు వైద్యులు. 16 ఏళ్ల వయసులో తల్లులైతే కాన్పు సమయంలో తల్లులు మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. బిడ్డలు నెలలు నిండక ముందు పుట్టే ఛాన్సే ఎక్కువ. కడుపులోనే బిడ్డ చనిపోయే ప్రమాదం ఉంది. పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉండటం, తీవ్ర స్థాయిలో రక్తపోటు, పుట్టిన పిల్లలు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్లే ప్రభుత్వం టీనేజ్ ప్రెగ్నెన్సీని ఆపడానికి 2026-27లో కొత్త టార్గెట్ పెట్టుకుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో టీనేజీ ప్రెగ్నెన్సీలు 5% మించకూడదని భావిస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని, యువతులకు టీనేజీ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ విషయంపై ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్ని విభాగాలతో కలిసి రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశామని వివరించారు. ఒక్కొక్క జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఇవి పల్నాడు, కర్నూలు జిల్లాల్లో జరుగుతున్నాయని వివరించారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్యం మీద పిల్లలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విలేజ్ డెవలప్మెంట్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. తల్లిదండ్రుల్లో నిరక్షరాస్యతతో కూడిన టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరిగే అవకాశం ఉందని మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దీనిపై తల్లిదండ్రులకు సైతం అవగాహన కల్పిస్తున్నామన్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా టీనేజర్లు ఆకర్షణకు గురవుతున్నారని తెలిపారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలు పెరిగిపోవడానికి ఇది ఒక కారణమని రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇంకా కీలక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో సరైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే ఈ సమస్య తగ్గే అవకాశం ఉంది.